సొంతిల్లు కావాలనుకునే ప్రతి ఒక్కరి కలను సాకారం చేస్తుంది. భారత్ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుస్తుంది. 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుంది. పైపుల ద్వారా చౌకగా గ్యాస్ ప్రతి ఇంటికి అందుతుంది. పీఎం సూర్యఘర్ యోజనతో కరెంటు బిల్లు జీరో చేస్తుంది. కిసాన్ సమ్మాన్ ద్వారా నగదు నేరుగా అన్నదాత ఖాతాలోకి బదిలీ చేస్తుంది. 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలను చేస్తుంది. అణగారిన వర్గాల యువతకు కొత్త ఉపాధి అవకాశాలను పెంచుతుంది. ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తుంది. తయారీ రంగంలో భారత్ను గ్లోబల్ హబ్ గా మార్చడం ద్వారా యువతకు అనేక ఉపాధి అవకాశాలు అందిస్తుంది. ముద్రా యోజన రుణ పరిమితిని 20 లక్షలకు పెంచుతుందని చెప్పేసి చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ ఈ పాయింట్ చాలా కీలకమైన పాయింట్ మిత్రులారా. ఇక్కడ దీని వెనకాల అంటే తయారీ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఈరోజు ఎలక్ట్రానిక్స్ రంగం కావచ్చు మిగతా ఏవైతే ఉంటాయో తయారీ రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడం ద్వారా యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది చాలా కీలకమైనటువంటి పాయింట్. దీని గురించి మాట్లాడాలంటే మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఈ దేశంలో నేషనల్ హైవేల విస్తరణ ఈరోజు ఒక రివల్యూషన్ లాగా సాగింది. ఒకటి. రెండోది వందే భారత్ సంబంధించినటువంటి రైళ్లకు సంబంధించినటువంటి ఒక రెవల్యూషన్ కూడా ఈ దేశంలో జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా. అయితే ఈ 2 అంశాలను కూడా చాలామంది కూడా దాని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఇది చాలా క్లియర్గా ఈ 2 అంశాలకు నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ కావచ్చు లేదంటే వందే భారత్ నిర్మాణం కావచ్చు ఈ రెండింటి వెనకాల ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చర్ రంగం డెవలప్మెంట్కు కారణమవుతా ఉంది. అయితే ఈ ప్రపంచంలో తయారీ రంగం అంటే ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా కానీ హాంకాంగ్ కానీ కొన్ని ఇజ్రాయెల్ కంట్రీస్ కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి వాస్తవంగా. సో వాటిని దాటుకొని వెళ్ళాలంటే ఈ దేశంలో మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో రోడ్ల విస్తరణ కానీ లేకపోతే రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడం కావచ్చు అంటే రోడ్ల విస్తరణ కావచ్చు లేకపోతే రైళ్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఈ 3 అంశాలు కూడా రవాణా సౌకర్యం సులభంగా ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చర్ రంగం డెవలప్ అవుతుంది. అందుకే గత 10 సంవత్సరాలు రివల్యూషనరీ థింగ్స్ జరిగినాయి. అంటే రవాణా రంగంలో చాలా రివల్యూషన్ జరిగినాయి. ఒకటి నేషనల్ హైవేస్, రెండోది వందే భారత్ రైళ్లు, మూడోది ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇవి ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటాయో ఖచ్చితంగా నిర్మాణ రంగం అంటే ఏదైతే మ్యానుఫ్యాక్చర్ రంగం ఏదైతే డెవలప్ అవుతున్నది కారణం. ఇప్పటివరకు జరిగింది ఒక రివల్యూషన్ అయితే నెక్స్ట్ 5 yearsలో ఖచ్చితంగా ఏదైతే మ్యానుఫ్యాక్చర్ రంగంలో భారతదేశం ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడబోతుందనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల నేషనల్ హైవేస్ ఎందుకు నిర్మిస్తున్నారా ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ దాని వెనకాల కోణం ఇదే. రేపటి రోజున ఈ దేశంలో కోట్లాది మందికి ఉపాధి రావాలన్నా కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకులు మారాలన్నా కానీ ఈ యొక్క ఏదైతే మ్యానుఫ్యాక్చర్ రంగం డెవలప్ కావాల్సిన అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం డెవలప్ కావాలంటే దాని వెనకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాల్సిన వస్తుంది. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ రంగంలోనే సమూలమైనటువంటి రివల్యూషన్స్ రాబోతున్నాయి. ఈరోజు ఈ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ రంగం అవుతుందో డీసెంట్రలైజ్ అయిపోతుంది. ప్రతి దాంట్లో గ్రామ స్థాయికి మండల స్థాయికి కూడా చేరే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపటి రోజు చైనా ఏ విధంగానైతే గ్లోబల్లో నెంబర్ 1గా ఉందో అదే విధమైనటువంటి పోటీతత్వాన్ని భారతదేశం కూడా ఉండబోతుంది. ఉండాలని కూడా మనం కోరుకోవాలి వాస్తవంగా. ఇప్పటికే చైనా లాంటి దేశాన్ని వదిలేసుకుని యాపిల్ లాంటి సంస్థ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలెట్టిందంటేనే దానికి అర్థం చేసుకోవచ్చు. రూపాయలు కోట్లు కుమ్మరింత ముగిసిన ప్రచారం కీలక స్థానంలో పంపిణీపై అభ్యర్థుల దృష్టి పలు లోక్సభ సెగ్మెంట్లో 100 కోట్లకు పైగా వ్యయమంటూ కొన్ని చూస్తా ఉన్నాం. చెవేళ్ల లోక్సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వరతో కలిసి ప్రజలకు అభ్యర్థన చేస్తున్న అమిత్ షా చిత్రంలో ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి వీరేందర్ గౌడ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఏ ట్యాక్స్తో పేదలను మోదీ చేసేశారు. ఆయన బలహీన పిరికి ప్రధాని అంటూ అయ్యో సరే పునీతిగా పాపం ఇప్పుడన్నా బతకని కానీ నెక్స్ట్ ఇక నవ్వుకునేది ఒక్కటే మిగిలింది. అంతే ఇలా యాడ్ ఉంటే బాగుంటుంది. జ్యోతి అయిపోయింది ఫస్ట్ లేదు ఒకసారి చూడు అయిపోయింది మనం చేసినాం అలా జ్యోతి అయిపోయింది అలా అయిపోయింది రైట్ నెక్స్ట్ మన కోసం మనతోనే మన కేసీఆర్ అబ్బో గ్యారంటీలపై గట్టిగా అడగాలన్నా అధికారానికి ఎదురు నిలిచి హామీలు అమలవ్వాలన్నా పల్లె నుంచి పార్లమెంట్ దాకా ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ నిలదీసే నిప్పు కనిక ప్రశ్నించే గొంతుకాట. అబ్బో కొత్త ట్యాగ్ లైన్ వచ్చిందే కేసీఆర్ కి నిప్పు కనిక. మేము ఆనాడు ప్రశ్నిస్తే మమ్మల్ని తీసుకపోయి చితక్కొట్టి ఆ చిత్రహింసలు పెట్టినప్పుడు ఏమైంది కేసీఆర్ బుద్ధి సిగ్గుండాలి. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకాట. తెలంగాణ సాధకుడే కొట్లాడే సైనికుడా ఏం లేదు. తెలంగాణ సాధకుడు లేదు, తొక్కలేదు, తోటకూర లేదు. ఫామ్ హౌస్లో తాయి పండే నాయకుడే కేసీఆర్ అన్న తప్ప ఏముండదు అక్కడ వాస్తవం చెప్పాలంటే. రైతన్న కోసం నేతన్న కోసం గీత బీడీ ఆటో కార్మికుల కోసం కూలీల కోసం కౌలుదారుల కోసం తల్లాడేది తప్పించేది బీఆర్ఎస్ నిలబడేది కలబడేది కేసీఆర్. ఇది నాకు తెలిసి రాసింది దేశపతి శ్రీవాస ఉంటాడు అంతే. ఆయన వాస్తవం చెప్పాలంటే అన్ని ఆయన రాస్తాడు. ఏముండదు ఉత్తరే కథ అది.
యా కాంగ్రెస్ కు ఒక శాపం బీఆర్ఎస్ తోనే తెలంగాణకు లాభం అబ్బు కేసీఆర్ గుండెల్లో తెలంగాణ జనం గుండెల్లో కేసీఆర్ తెలంగాణ ఎమోషన్ ఉద్యోగం కేసీఆర్ అట అబ్బో ఎన్నడో పివి నరసింహారావు బిడ్డని ఇవాళ పక్కన కూర్చోబెట్టుకున్నాడు కాక ఉంటది కదా అధికారం కోల్పోతే వీళ్ళందరూ పక్క వస్తారు అన్నట్టు మెట్రో రైల్ ఫర్ సేల్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ అమ్మకానికి పెడుతున్న ఎల్ఎన్టీ కంపెనీ ఏం లేదా మెట్రో రైల్ చాలా కంఫర్టబుల్గా ఈరోజు అవుతుంది వాస్తవంగా నష్టాలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి ఫ్రీ బస్ వల్ల మేము మెట్రో నడపలేం ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్య అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం ఏలా తొక్కుతుంది కదా కానీ బీఆర్ఎస్ పడిలేచిన కిరటం మలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర చెక్కు చెదిరిన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కేసీఆర్పై తరగని ప్రజాభిమానం 12 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్తో హస్తం కమలం ముఖాముఖి పోటీ 5 సీట్లో కాంగ్రెస్ 7 సీట్లో బీజేపీ 4 స్థానాల్లో మాత్రమే త్రిముఖ పోటీ అట అయ్యయ్యో పాపం ఈ అధికారం పోయిన తర్వాత వీళ్ళకు పిచ్చిలేసినట్టుంది వాస్తవం చెప్పాలంటే ఏం రాయాలో ఏం చెప్పాలో ఏం అర్థం కాక ఒక చిన్న బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మిత్రులారా ఈరోజు ఇక్కడ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం డబ్బుల మెదక్ జిల్లా మాసాయిపేటలో నిన్న రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి చెందిన 80 లక్షలను పట్టుకున్న పోలీసులు అంటూ ఇక చూస్తా ఉన్నాం ఒకసారి చూడండి క్లియర్గా సౌండ్ పెట్టాలా పెట్టు అరే వస్తుందా పోలీసు వాళ్ళ సహకారం దీనికి పోలీసు పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నారు 80 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులను పట్టుకున్నారు ఆయన ఇంకా తులం బంగారం ఇస్తా అది ఇస్తా ఏదో పెద్ద హామీ బరాబర్ చేస్తారు భయ్ బరాబర్ చేస్తారు తప్పేమున్నది ప్రెస్ లేదా మీరు ఏం చేస్తారో తెలవాలి కదా ఏ ఇష్టం ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు ఫోటోలు తీసుకునే హక్కు ఉంటుంది మాసాయిపేట మెదక్ జిల్లా మాసాయిపేటలో వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు దాదాపు 80 లక్షల రూపాయలకు పైగా పట్టుకున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది బాగా ప్యాక్ చేశారు నీట్ గా అయ్యేంది మళ్ళీ అదేదో షాపింగ్ కవర్స్ అవి మెదక్